మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. దేవి మహాలక్ష్మిపై ఆన సృష్టి యొక్క అసలు సత్యము. అధర్మము ధర్మముపై ఎన్నడూ విజయము పొందలేదు. అసత్యము సత్యమును ఎన్నడూ జయించనూ లేదు. నీవు రాజా రత్నాకరునిపై ఎన్నడూ విజయమును పొందలేవు. ఎందుకంటే రాజా రత్నాకరుడు పుణ్యశీలుడైన మహాత్ముడు, మరి నీవు దురాత్ముడవు. నీవు దురాచారివి, రాజా రత్నాకరుడు సదాచారి. నీవు అధర్ముడవు, రాజా రత్నాకరుడు ధర్మమును పాలించువాడు. దురాచారము సదాచారమును, ధర్మమును అధర్మమును నాశనము చేయగలదా? వలదు దుర్జయ, వలదు. రత్నాకరుని వంటి పుణ్యశీలుడైన మహాత్ముడు ధర్మము, సత్యము, న్యాయము, నీతి అనే కవచకుండలములను ధరించి ఉన్నాడు గనక నీ వంటి దురాచారి, దుష్టుడు, దుర్మార్గుడు ఆ మహాత్ముని చేతిలో ఎల్లప్పుడూ పరాజితుడగును. నిర్భయ ప్రాణ. ఇది కేవలము రాజా రత్నాకరుల నామమును ఉచ్చరించిన ప్రభావము దుర్జయ. వారి పుణ్య ప్రభావమును ఇకనైనను తెలుసుకొనుము. లేనిచో ఈ కరవాలము వలె నీవును నాశనమగుదువో. మీరందరూ మమ్మల్ని భయభీతులు చేయదలిచితిరా? మమ్ము వినాశం పేరుతో భయపెట్టదలిచితిరా? అటులైనచో వీక్షించుము ఏమి చేసేదమో. సేనాపతి. ఆజ్ఞ మహారాజా. రత్నాకర్ణు రాజ్యంలో పూర్వము కంటేనూ అధికముగా అల్లకల్లోలములు రేపండి. ప్రజలను భయకంపితులను చేయండి, సమస్తమును ధ్వంసము చేయండి. రాజా రత్నాకర్ణు రాజ్యమును శ్మశాన భూమిగా మార్చివేయండి. బ్రహ్మాస్త్రమును ప్రయోగించిన పిదప ఎంతటి వినాశనము జరుగునో అంతటి వినాశనము జరుగువలే. తమ ఆజ్ఞను తప్పక పాటించదము మహారాజా. ఇక సమస్తము ధ్వంసమవుతుంది, సమస్తము నాశనమవుతుంది. ఎవరు ఇతరులను నాశనము చేయుటకు కాంక్షించెదరో వారు స్వయముగా నాశనమగుదురు దుర్జయ. నిర్భయ ప్రాణ. మమ్ము నాశనము చేయువారు స్వయముగా వారే నాశనమగుదురు. ఎవరైనను మమ్ము నాశనము చేయుటకు ప్రయత్నించినచో వారి ముండెము మా ఈ కోటగుమ్మమునకు అలంకార ప్రాయమగును. మేము వారిని వధించి వారి ఆత్మను మీ సమక్షమునే బంధించి ఉంచెదము. ఎందులకు మౌనముగా ఉన్నారు మూర్ఖులారా? జై జై ధ్వానములు పలుకండి. మహారాజు దుర్జయులకు జై! మహారాజు దుర్జయులకు ప్రణామములు మాత. ప్రణామములు పరంధామ. దేవర్షి, ఏమైనది? నేడు తమ ముఖమండలముపై ప్రసన్నత యొక్క ఛాయలు గోచరించటలేదు. మాతా లక్ష్మి, తమ లీలలు మమ్ము భ్రమింపజేస్తున్నాయి. ఏమిటి దేవర్షి? ఆదిశక్తి మహామాయి యొక్క ఏ లీల భ్రమింపజేసినది? హే మహాదేవి మహాలక్ష్మి, ఎవరి జయ జయధ్వానములో వాస్తవమునకు ఈ లోకములో వినిపించవలనో ఆ రాజా రత్నాకరుని స్థానంలో అనర్హుడైనటువంటి ఆ రాక్షసరాజు దుర్జయుని జయ జయధ్వానములు వినవస్తున్నాయి మాత. హే మాతేశ్వరి, హే మహామాయా మహాలక్ష్మి, హే త్రిలోకనాథ, రాజా రత్నాకరుని జయ జయధ్వానములు సత్యముతో, నీతితో, న్యాయముతో ధర్మరహితమైనవి. ఆ రాక్షసరాజు దుర్జయుని జయ జయధ్వానములలో అసత్యము, అవినీతి, అన్యాయము, అధర్మమే గోచరించుచున్నది. త్రేతాయుగమును మొదటిసారిగా అనాచారుల సామ్రాజ్యము మొదలైనది. అది కేవలము అన్యాయము, అసత్యము, అవినీతి, అధర్మమునే పెంపొందిస్తున్నది. హే పరంధామ,
హే మాతేశ్వరి, రాజా రత్నాకరునికి న్యాయము జరగనిచో ఈ పృథ్వీపై అనర్థమే జరుగును. పరిస్థితి ఇలా కొనసాగితే ఇక భూలోకవాసులు అవినీతిని నీతిగా భావిస్తారు, అసత్యాన్ని సత్యముగా, అధర్మాన్ని ధర్మముగా భావిస్తారు. అటుల సంభవించదు దేవర్షి, అటుల సంభవించదు. సముద్ర మథనము వలనే సృష్టి యొక్క నిర్మాణము కూడా ఒక విధమైన మథనమే. సముద్ర మథన సమయమున మొదట మధువు ప్రత్యక్షమైనది, తదుపరి అమృతము. అనగా మధువు మరియు అమృతము ఒకదాని వెంట ఒకటున్నవి. అదే విధముగా సృష్టి యొక్క మథన సమయమున సుఖము మరియు దుఃఖము, సత్యము మరియు అసత్యము, ధర్మము మరియు అధర్మము, నీతి మరియు అవినీతి, సదాచారము మరియు అనాచారము ఒకేసారి ప్రత్యక్షమైనవి. దేవర్షి, ఎటుల అంధకారము వలన సమస్త సృష్టివాసులు ప్రకాశము యొక్క మహత్యమును తెలుసుకొనెదరో, అదే విధముగా దుఃఖమును పొందిన పిదప సుఖము యొక్క మహత్తును మహత్యమును తెలుసుకొనెదరు. దేవర్షి, అధర్మపు పునాదిపై ఎంతటి విశాలమైన వైభవశాలి అయిన భవనము నిర్మించుట జరిగినను ధర్మము యొక్క ఒకే ఒక కెరటపు తాకిడికి ఆ భవనము ధ్వంసమగును. దేవర్షి, తమరెరుగుదురు కదా, పృథ్వీపై ఏ సమయమున ధర్మము లోపించునో ఆ సమయమున అధర్మమును, అధర్మ పరులను అంతము చేయుటకై పరంధాములు అవతరించెదరు. పరంధాములకు సహకరించుటకై మేమును స్వయముగా అవతారము ధరించెదము. అందువలన దేవర్షి, ఎప్పుడైతే సత్యం, ధర్మం, న్యాయముల విషయమందు రాజా రత్నాకరుని మీద ప్రజలకు విశ్వాసం కలుగుతుందో అప్పుడే వారు అతనికి జై జయధ్వానములు గావించెదరు. ఆ జై జయధ్వానముల ఘోషణలు రాజా దుర్జయుని యొక్క దురాగతాలు పాతాళ లోకమున సమసిపోతాయి. అంటే రాజా రత్నాకరులు దుర్జయునిపై విజయమును పొందగలరా? రాజా రత్నాకరులు కాదు దేవర్షి, సత్యము అసత్యముపై, ధర్మము అధర్మముపై మరియు నీతి అవినీతిపై విజయము పొందును. నారాయణ నారాయణ. ప్రణామములు స్వామి, ప్రణామములు మాత. మహారాజా, రాజమ్మ విచ్చేస్తున్నారు. వారు ఆతృతగా వస్తున్నారు. వారు విచ్చేస్తున్న తీరుని వీక్షిస్తుంటే ఏదో శుభ సమాచారంను తీసుకొస్తున్నట్లున్నారు. ప్రణామములు అసురేశ్వర. శీఘ్రముగా వచ్చించండి రాజమ్మ. ఏమి సమాచారము? వచ్చించండి. శుభాకాంక్షలు అసురేశ్వర. తమరు పితృదేవులైనారు. సేనాపతి, మేము పితృదేవులమైనాము. మహామంత్రి, మేము పితృదేవులమైనాము. తమరికి పుత్రప్రాప్తి లభించినది. పుత్రప్రాప్తి. తమరు అత్యంత శుభ సమాచారమును తీసుకుని వచ్చినారు. దీనిని స్వీకరించండి. రాజమ్మ, మేము మా పుత్రులను వీక్షించవలను. దయచేయండి అసురేశ్వర. ఆగము దుర్జయ. పరమాత్మ నీకు సంతోషమును కలగజేసినారు. ఎందుకంటే నీవు ఇతరులకు సంతోషమును కలుగజేయవలన ఉద్దేశముతోనే. పరంధాముల ఈ సంకేతమును గుర్తించుము దుర్జయ. ఇకపై ఎవరి సంతోషానికి నీవు భంగం కలిగించాలని ప్రయత్నించకు. నిర్భయ ప్రాణ, దుర్జయునికి ఇతరుల సంతోషములను జ్వలింపజేసి భస్మము గావించినప్పుడే ఆనందము లభించును. మాకు నిన్ను స్తంభముపై వ్రేలాట్ను వీక్షించిన మహదానందముగా ఉండును. ఆ
పదండి. దయచేయండి అసురేశ్వర. మహారాణి, ఇప్పటి వరకు మేము ఇతరులకు బహుమానములు ఇచ్చినాము, కానీ ఈనాడు తమరు మాకు అత్యుత్తమ బహుమానం ప్రసాదించి మమ్మల్ని అనుగ్రహించినారు. ఈనాడు ఈ అద్భుత బహుమానమునకు మేము సంతోషించుచుంటుమి. తమరు మమ్మల్ని పితృదేవుని గావించినారు. తమరికి మేము రుణగ్రస్తులము. ఎందులకు వీటిలో వచించుచున్నారు? సత్యమునే వచించుచుంటుని మహారాణి. మేము ఆనందముగా ఉన్నాము, మహదానందముగా ఉన్నాము మహారాణి. స్వామి, తమరి హాసమునకు పసివాడు బెదిరిపోవును. స్వామి, భయపడవలదు సురచి. మా అట్టహాసమునకు పిరికివారి గుండెలు కంపించును. కాని వీడు నా పుత్రుడు, మావలనే నిర్భయుడు, మావలనే బలవంతుడు. మహారాణి సురుచి, మా పుత్రుడు మా పదచిహ్నముల్లో నడుచును, మావలనే ప్రతాపవంతుడగును. జనులు వీని అట్టహాసమునకు భయభీతులగుదురు. అందువలన వీని పేరు భైరవుడు. భైరవుడా? భైరవుడు. భైరవా, బహు సుందరమైన నామము. ఇక నేను సహించలేను మహామాత. ఇక నేను ఏ మాత్రము సహించలేను. అంతటి ఘోర అపరాధము ఏమి చేసి తిని మాత? దాని యొక్క దండన అనుభవించుచున్నాను. వచించండి, నేను ఏమి అపరాధము చేసినాను? విజయ, మహారాజా, నిండు సభలో మాకు ధైర్యమును ప్రసాదించిన నీవే ధైర్యమును కోల్పోవుటయ్యా? లేదు మహారాజా, తమరు రాజసభలో వీక్షించిన నా ధైర్యము, అకస్మాత్తుగా కలిగిన ఆవేశము, తమరిపై అసత్యపు ఆరోపణ చేయబడినది. అందువలన నా మనసు భయభీతి చెందినది. ఆనాడు బ్రాహ్మణ దేవుడు మనల్ని శపించబోయిన వేళ నాలోని ప్రతి అణువు భయంతో కంపించిపోయినది. ఆ భయమే నా అంతరాత్మ యందు విశ్వరూపమును ధరించి ఆందోళనకు గురి చేయుచున్నది. ఆ ఆందోళన నా హృదయము కలచివేయుట వలననే నా గర్భము ఇప్పటికీ శూన్యముగానున్నది స్వామి. ఈ మందిరంలో ఇప్పటి వరకు ఏ కోమల బాలుని బోసి నవ్వులు వినిపించలేదు. ఏ పసిబిడ్డ ఏడుపులు రోదనలు వినిపించలేదు స్వామి. విజయ, ఈ విధముగా వచించుట ఉచితము కాదు. ఇంతటి వైభవోపేతమైన రాజమందిరములో చిన్న చిన్న పసిపాదములు తమ చిరుమువ్వులు సవ్వుడి చేసుకుంటూ ఇంతవరకు పరిగెత్తనే లేదు స్వామి, పరిగెత్తనే లేదు. భరించలేము విజయ, భరించలేము. నీవు నీ మమకారపు భావ ప్రవాహములో మమ్ము ముంచివేయవలదు. ఈనాటి వరకు మన తనువులు, మన అంతరాత్మలు అసంతృప్తిగా ఉన్నవి. ఎందుకంటే ఈనాటి వరకు మనల్ని మాతని పితని ఎవరూ పిలువనే లేదు. మన కర్ణములలో అమృతము వర్షించనే లేదు. మహారాజా, ప్రజలందరూ మా సంతానమని సభలో నేను వచించినాను. ప్రజలందరూ మన సంతానమైనప్పటికీ వాస్తవం ఏమిటంటే మనము సంతానహీనులము. బాధించకు విజయ, బాధించకు. నీ యొక్క ఒక్కొక్క వచనము మా హృదయముపై బ్రహ్మాస్త్రము వలె పనిచేయుచున్నది. నీ మనసులోని వ్యధే మా మనసులోనూ ఉన్నది. భేదము కేవలము నీవు స్త్రీవి కనుక నీ యొక్క వ్యధను అశ్రువుల భాషలో వచించగలవు. కానీ మేము పురుషులము. మా అశ్రువులను పానము చేసి అంతరంగమున కుమిలిపోవలెను. లోపలనే మా అంతరంగము జ్వలించుచుండును. స్వామి, ఒకవేళ మన జీవితంలో
సంతాన భాగ్యం లేదనుకుంటాను. అదృష్టహీనులం. అటుల వచించవలదు విజయ, అటుల వచించవలదు. మాత మహాలక్ష్మి మనకు అటుల అన్యాయం ఎన్నటికీ చేయరు. మాకు దృఢ విశ్వాసం ఉన్నది. బహుశా మాత మహాలక్ష్మి మనల్ని పరీక్షించుచుండవచ్చును. వారు అటులనే పరీక్షించుచున్నచో వారి ఈ పరీక్ష బహు కఠిన పరీక్ష. హే మాత, తమరి మమకారపు జల్లు మాపై వర్షించదా? హే మాత, మమ్ము తమరు ఆశీర్వదించి మా ఒడిని నింపలేరా?